హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రాంతి భూషణ్. ఇవాల్టి ఈవినింగ్ స్నాక్లో పనసకాయ. అసలు పనసకాయని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారండి, చెప్పండి. ఇంకా అసలు పనసకాయని కంప్లీట్గా కట్ చేయకనే నేనైతే ఆశ ఫస్ట్ తినేయాలి. మను సూపర్ స్వీట్ జాక్ ఫ్రూట్. ఇప్పుడు రెస్టారెంట్లో ఎన్ని ఐటమ్స్ వచ్చేసాయి అసలు ఈ పనసకాయతో కదా. ఒకప్పుడు ఏమో తెలియదు, కానీ ఈ మధ్యనే తెలుసు కాబట్టి మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్గా మేము లాస్ట్ టైం మామిడి తోటకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది చెట్లో ఉండింది. సో నేను ఆ రీల్ కూడా యాడ్ చేస్తుంది ఇంట్లో. అప్పుడు అది ఎప్పుడెప్పుడు మాగిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి తెచ్చేసుకుందామా అని ఉన్నాం. ఫైనల్లీ ఇది తెచ్చేసుకున్నాం. ఈ సీడ్స్తో కర్రీ చేసుకోవచ్చు అండ్ కాల్చుకొని తినచ్చు. రెండు కూడా సూపర్ ఉంటాయి. నన్ను వదిలేస్తే ఇవన్నీ నేను ఒక్కదాన్నే తింటా, కానీ తినను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ తినాలి కాబట్టి. మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ప్లేట్ అయితే లాగేసుకున్నారు, ఎందుకంటే అన్నీ తినేస్తానేమో అని భయపడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. అందరి ఫేవరెట్ మోస్ట్లీ పనస చెట్టు అండ్ పనసపళ్ళు కూడా. అబ్బా, ఇది మాగిపోయింటే ఎంత బాగుండేది, తినేసేవాళ్ళం. బట్ ఇంకా బేబీ ఫ్రూట్ ఇది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ కట్ చేసి తినేస్తాం. అంటే ఇంకా మాగినలేదు ఇది, అన్నీ పచ్చివే. నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ కట్ చేసుకొని తినేలా వండిపోతాయి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. చిన్ను ఎంజాయ్ చేసినావా బాగా? మాది లేడీ రౌడీ అనమాట. మాకు పెట్టుకొని తిందాం డైరెక్ట్గానా? కోసుకొని కదా? ఓకే, కోసుకొనేనంటలేండి. మా వాడు డైరెక్ట్గా తినేద్దామంటే డౌట్ వచ్చింది. ఓకే.